న్యూస్ కు స్వాగతం. మసులా బీచ్ ఫెస్టివల్ లో భాగంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ ను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, షాప్ చైర్మన్ రవినాయుడు, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావులు ప్రారంభించారు. మంగినపూడి బీచ్ వద్ద నిర్వహిస్తున్న మసులా బీచ్ ఫెస్టివల్ 3వ రోజుకి చేరుకున్న నేపథ్యంలో జిల్లా నలుమూలలతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన పెద్ద సంఖ్యలో పర్యాటకులు మంగినపూడి బీచ్ కు చేరుకుంటున్నారు. దీంతో బీచ్ కు వెళ్లే మార్గం వందలాది వాహనాలతో రద్దీగా మారింది. పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీచ్ వద్ద జరుగుతున్న అడ్వెంచర్ స్పోర్ట్స్ ను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, శాప్ చైర్మన్ రవినాయుడు, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావులు ప్రారంభించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, శాప్ చైర్మన్ రవినాయుడు స్పోర్ట్స్ బైక్ రైడింగ్ చేసి పారాగ్లైడింగ్ చేశారు. ఫెస్టివల్ కు వచ్చిన పర్యాటకులతో మంత్రి రవీంద్ర మాట్లాడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగని మైన్స్ చేయాల్సి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బక్రీద్ సందర్భంగా మచిలీపట్నం ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సమైక్యతను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు నూతన ప్రభుత్వంలో ధైర్యంగా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని, అల్లాపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఎదుటి వారికి సహాయం చేయాలని, సేవాభావం కలిగి ఉండాలని తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎలియాస్ పాషా, సయ్యద్ ఖాజా, జనసేన నాయకుడు మాదివాడ రాము తదితరులున్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. వజఅలల్ హజ్జ వల్ ఉమ్రత లిన్నజాతి అవునా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. లుమతషా బియదికల్ ఖైర్ ఇన్నక అలా కుల్లి షైఇన్ ఖదీర్. تولد الليل في النهار وتخرج الحي من الميت وتخرج الميت من الحي وترزق من تشاء بغير حساب. اللهم لا نكونن من الخاسرين. اللهم انك عفو كريم تحب العفو فاعف عنا. اللهم احفظنا من كل بلاء الدنيا وعذاب القبر وعذاب. मुसलमानों को ईद मुबारक. सलाम अलैकुम. ఈరోజు పవిత్ర దినం బక్రీద్ సందర్భంగా యావత్ ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు త్యాగాలకి నిరత మహమ్మద్ ప్రవక్త అల్లా ఇచ్చినటువంటి ఆదేశాలతో మరి త్యాగానికి మరి దిగినటువంటి సందర్భంలో ఆ భగవంతుడి ఆశీర్వచనాలు ఆ కుటుంబానికి ఇవ్వడం, అలాగే ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను ప్రేమించుకుంటూ మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసావహిస్తూ ఆ మంచిని 10 మందికి పంచుతూ మనకు వచ్చినటువంటి ఆదాయంలో మరి మన ఖర్చులు పోను మిగతాది పేదవారికి పంచాలనేదే ఈ బక్రీద్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ బాటలోనే నడవాలని, అందరూ కూడా భవిష్యత్తులో చక్కగా హిందూ ముస్లిం సోదరులందరూ కూడా ఒక సుకుటుంబంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నేను కమిటీ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఆయన అధికారంలో పార్టీలో ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా ప్రతి సంవత్సరం వస్తుంటారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. నేను ప్రెసిడెంట్ అయితే గమనిస్తూనే ఉన్నాను. అదేవిధంగా ఈగాకి సంబంధించి ఎస్టిమేషన్ వారిదే బాధ్యతలు తీసుకొని వారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి ఈ ఈగా అభివృద్ధి కోసం పాటుపడతారని ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా చెల్లపల్లిలో బక్రీద్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా చెల్లపల్లిలోని 3 మసీదుల నుంచి ముస్లిం సోదరులు అల్లా అక్బర్ నినాదాలు పెద్ద ఎత్తున చేస్తూ ర్యాలీగా ఈద్గా మైదానానికి చేరుకున్నారు. ఖురాన్ గురువు ఖారీ ఇమాముద్దీన్ ఈద్ ఉల్ అజా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక నమాజులు చేశారు. ప్రపంచ శాంతి, పేదరిక నిర్మూలన కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శ్మశాన వాటికలో తమ పూర్వీకుల సమాధులకు పుష్పాలంకరణ చేసి నివాళి ఘటించారు.
اللهم سمعنا وأطعنا غفرانك ربنا وإليك المصير. اللهم إني أسألك إيمانا كاملا ويقينا صادقا ورزقا واسعا وقلبا خاشعا ولسانا ذاكرا ورزقا حلالا. इस हिंदुस्तान को अमन अमान और आबाद रखे, इसकी हर हस्ती खिलती हुई को मौला ताला मुरझाने ना दे और ख़ास तौर पर हिंदुस्तान की बासिंदा लोगों को सुकून इत्मीनान के साथ में रहने की तौफीक अता फरमाए। याद रखिए कि हिंदुस्तान अमन का गवारा है, चमन इसके अंदर खिलता है और सारे लोग इसकी खुशबू सूंघते हैं और यहाँ के रहने वाले लोग आपस में मोहब्बत और भाईचारे के साथ में रहते हैं। हम भी यही संदेश देते हैं कि मुसलमान जितने भी हैं वो अपने नफ्स पर कंट्रोल करें और कुर्बानियाँ दे करके अल्लाह को राज़ी करे और रब का फरमान मान करके उस पर अमल की तौफीक। హిందూ సోదరులు అందరికీ మా మసీద్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. జామే మసీదు, నారాయణరావు నగర్ మసీదు, ఆలయ హదీస్ మసీదు, 3 మసీదుల నుంచి ఈద్గాకు వచ్చి అందరు ముస్లిం సోదరులు ఈద్గా నమాజ్ చదువుకున్నారు. ఇప్పుడు కుర్బానీ ఇస్తారు. ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అందరికీ ఈ మసీద్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వైస్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. వైస్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి బీపీ, షుగర్ మరియు కంటి పరీక్షలు జరిపారు. ప్రవీణ్ భవానీల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో సీనియర్ ఆప్థాల్మిక్ టెక్నీషియన్ సయ్యద్ పీర్ వృద్ధులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు ఉచితంగా అందించారు. కంటి సమస్యలపై అవగాహన కల్పించారు. డాక్టర్లు మణికంఠ, శ్రావణులు వృద్ధులకు బీపీ, షుగర్ పరీక్షలు జరిపి ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్, బాజీ, అమన్, షెరాలి, ఝాన్సీ, వసంతరావు, రంగారావు తదితరులున్నారు. అందరికీ నమస్కారము. అందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు. బక్రీద్ పేరు వినగానే మొట్టమొదట మనకు ప్రవక్త హజరత్ ఇస్మాయిల్ గుర్తుకొస్తారు. ఆ మహనీయుల త్యాగ నిరతిని, అల్లాహపై వారికి గల విశ్వాస పటిమ మన కళ్ళ ముందు కదలాడుతాయి. 4000 సంవత్సరాలకు పూర్వము జరిగిన సంఘటన ఇది. అల్లాహ్ సర్వేశ్వరుని ఆజ్ఞానుసారము ప్రవక్త హజరత్ ఇబ్రాహీం వారు తన కుమారుడైన ఇస్మాయిల్ను బలివ్వడానికి సిద్ధపడ్డారు. ఆ స్థానంలో వారికి బదులుగా ఒక పొట్టేలును బలి ఇవ్వడం జరిగినది. నాటి నుండి నేటి వరకు ప్రపంచ ముస్లింలు హజరత్ ఇబ్రాహీం, హజరత్ ఇస్మాయిల్ వారిని స్మరించుకొని వారి సాంప్రదాయాన్ని పాటిస్తారు. అల్లాహ్ సన్నిధిలో ప్రార్థనలు చేస్తారు. ఈ నెలలో మక్కా నగరానికి వెళ్ళి పవిత్ర కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసి హజ్ యాత్ర పూర్తి చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. ఈ పర్వదినం రోజు తోటి సహోదరుల్ని గుండెలకు హత్తుకోవాలి. సమాజంలో సాటి ప్రజల పట్ల దయ, ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం వంటి సుగుణాలను కలిగి ఉండాలి. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం బక్రీద్ పండుగ అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. త్యాగాన్ని, క్షమను గుర్తు చేస్తూ స్వార్థాన్ని త్యజించాలన్నదే బక్రీద్ మనకు ఇచ్చే సందేశమని ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శుభాకాంక్షలు చెప్పారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని గుడివాడ రోడ్డులో గల ఈద్గాలకు ముస్లింలు పెద్ద ఎత్తున తరలివెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్లా ప్రతి కుటుంబంలోనూ సంతోషం, ఆరోగ్యం ఉండేలా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. మనందరి మీద ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని, అల్లాహ్ యొక్క దీవెనలు మనందరి మీద ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. और सुकून का माहौल बनाए रखें और कोई परेशानी, कोई दिक्कत की बात ना आए। करेंगे हम इंशाअल्लाह। हाँ, जज्बात में आके कानों को हाथ में मत लीजिएगा। इसलिए बेहतर और जो है इसी में हमारी जो है भलाई है कि हर काम को अर्रहमान अर्रहीम मालिक यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन. నివాస గృహాలకు అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నివాస గృహాలకు అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని
సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నివాస గృహాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ డోర్ పోస్టర్లను సిపిఎం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి బి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల నివాస గృహాలకు బిగించే విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకించిన టీడీపీ తాము అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్ల బిగింపును ప్రవేశపెడతాం అనటం అన్యాయమన్నారు. స్మార్ట్ మీటర్ను ప్రజలందరూ వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజేష్, సిపిఎం పార్టీ నాయకులు ఎం పోల్ నాయుడు, సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు సిహెచ్ జయరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి మొట్టమొదటిగా ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి. ప్రభుత్వం అనేటిది జనరల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం, మిషన్లు ఎట్లా పనిచేస్తున్నాయి, ఎట్లా పని చేయట్లేదటువంటి మనకేంటంటే అందరికీ చూపించి డెమో ఇస్తారు. మీరు చూడండి, ఈ మీటర్ల వల్ల మాకు నమ్మకం లేదనేటువంటి మొట్టమొదటి చెప్తున్నాం. ఉదాహరణకి ఏంటంటే విజయవాడలో ఆటోనగర్లో 5,000 వచ్చినటువంటి వాడికి దానికి 1,60,000 రూపాయలు వచ్చింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది అనేటువంటిది ఇవాళ అన్నిటి పేపర్లు కూడా వచ్చింది. అట్లాగే మనం చూసినట్టయితే స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల పెరగదు అనేటువంటి ప్రభుత్వం ముందు ఏంటంటే జనాలు ఎడ్యుకేట్ చేయాలి, ఆ తర్వాత బిగించాలి. కానీ దీని మీద అపనమ్మకాలు వద్దు అనేటువంటిది క్లారిటీ చెప్పాల్సిన బాధ్యత. మనం చూస్తున్నాం ఈవీఎంలో పడుతున్నాయా లేదో, ఓటు పడుతుందా లేదా అనేటు ఏ విధమైనటువంటి అన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తర్వాత ఉన్నటువంటి కలెక్టర్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ప్రజలకు ఎడ్యుకేట్ చేసిన తర్వాత దాని మీద అపోహలు తిరిగిన తర్వాత అది ఆ రోజున ఏంటంటే ఓకే అన్న తర్వాత ప్రజలందరూ ఓకే అన్న తర్వాత చేస్తున్నారు. అట్లాగే స్పాట్ మీటర్లకు సంబంధించి బిగిస్తే మీకు పెరగట్లేదు అనేటువంటిది ప్రజలు ఎడ్యుకేట్ చేసి డెమో చూపించి ప్రజలకు చూపించిన తర్వాత బిగించడం అనేది మేము పెంచట్లేదు అనేది చెప్పాలి. అట్లా గత ప్రభుత్వం చూసినట్టయితే 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిందని చెప్పారు. మేము వస్తే అధికారం వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పారు. కానీ వాళ్ళు ఏమైంది, స్పాట్ మీటర్లు అదానికి ఏంటంటే లబ్ధి చేకూర్చే పద్ధతులు ఏంటంటే ఈనాడు కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో వాళ్ళ ఎన్నికల అస్త్రంగా ఉపయోగించి మేము ఏమైనా అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు బిగించము, అట్లాగే ఛార్జీలు కూడా పెంచమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున ఎన్నికల ప్రచారంలో లోకేష్ గారు మంత్రి గారు చెప్పారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఆయన, రైతులు ఎవరైనా సరే మీకు వచ్చి పొలాల్లో కానీ మీ ఇళ్లల్లో కానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పి ఆయన చెప్పారు. సిపిఎం పార్టీగా మేము అది ప్రజల్ని చైతన్యం చేసి మేము పగలగొట్టడంలో బాగా చేస్తాము. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనపు లోడు పేరుతో ఇంటింటికి సర్వే చేసి దాదాపుగా ఇంట్లో అంత ముందున్నటువంటి ఏసీలు ఎన్ని ఉన్నాయి, లేదంటే ఈ గీజర్ ఉందా, ఇట్లా అడిగి అదనపు లోడు కూడా కట్టించడం జరుగుతూ ఉంది. ఈ రోజున దాదాపుగా దీంట్లో పేద వర్గాలు ఉన్నారు, పేద వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున బిల్లు వస్తాను, అదనపు పేరు కట్టకపోతే ఒకేసారి పెద్ద ఎత్తున బిల్లు వచ్చేసి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఏదైతే మా సిపిఎం పార్టీగా మేము అంటున్నది ఏంటంటే, ఏదైతే జగన్ వదిలిపెట్టినటువంటి చెప్పుల్లో కాళ్ళు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం అదే పద్ధతుల్లో ప్రజలపై భారాలు వేస్తుందే తప్ప ఏది కూడా మీటర్లని ఈరోజు ఈ ప్రభుత్వం నివాస గృహాలకి బిగించే విధానాన్ని సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఈ అదాని స్మార్ట్ మీటర్లని ప్రజలందరూ వ్యతిరేకించండి, అవసరమైతే ఎక్కడైతే బిగిస్తున్నారో వాటిని మీరు పగలగొట్టండి అని ఆనాడు పిలిపించారు. ఈరోజు అధికారంలో ఉన్న సందర్భంలోనే మరి వాళ్ళు బిగిస్తూ ఉన్నారు. ఈ విధానం సరైనది కాదని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆనాడు లోకేష్ గారు ఇచ్చిన పిలుపుని సిపిఎం పార్టీగా మేము అమలు చేస్తూ ఈ మచిలీపట్నంలో ఎక్కడైతే స్మార్ట్ మీటర్లను బిగిస్తారో నివాస గృహాలకి అక్కడ సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ ఆ స్మార్ట్ మీటర్లని పగలగొడతామని సిపిఎం పార్టీగా మేము మరి కుండబద్దలు కొట్టి చెప్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు ఇప్పటికే ప్రభుత్వం 4 రకాల రూపంలో సర్దుబాట్లు ఛార్జీల రూపంలో 15,485 కోట్ల రూపాయలు సుమారుగా ప్రజలపై ఇప్పటికే భారాలేసింది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రతి కుటుంబం మరి 13,000 రూపాయలు ఈ స్మార్ట్ మీటర్ ఖరీదు అవుతూ ఉంది. దీనికి మరి వచ్చే నెల బిల్లులో భావదేవరపల్లిలో శ్రీ షిరిడి సాయి సత్సంగ సమాధి మందిరం 16వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నాగాయలంక మండలం భావదేవరపల్లి శ్రీ షిరిడి సాయి సత్సంగ సమాధి మందిరం 16వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ఏపీఐఐసి డైరెక్టర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్,
గన్నవరం మార్కెట్ కమిటీ చైర్మన్ గరికపాటి శివ, వార్షిక మహోత్సవాలకు విచ్చేసిన జనసేన రాష్ట్ర కార్యదర్శి ఏపీఐఐసి డైరెక్టర్ మండలి రాజేష్, గన్నవరం మార్కెట్ కమిటీ చైర్మన్ గరికపాటి శివ, అవనిగడ్డ డిఎస్పీ విద్యశ్రీలకు ఆలయ పురోహితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షిరిడి సాయిబాబా మందిరం వంశపారపర్య ధర్మకర్తగా తుటారం చక్రవర్తిచే ప్రమాణ స్వీకారం చేయించి దేవాలయ బాధ్యతలు అప్పగించారు. వార్షికోత్సవ ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. यज्ञेश्वर महाराज की, यज्ञेश्वर महाराज की, यज्ञेश्वर महाराज की, श्री साईनाथ महाराज की, श्री साईनाथ महाराज की, श्री साईनाथ महाराज की। यार गांग बाबा ने हमान पर कुर्बान का पूर्णावधि उत्तमाधि सर्वं वै पूर्णावधि सर्वमेणावतावधि। सिटी केबल न्यूज़ समाप्त। नमस्कार।